ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇప్పటికే నీకు 7 సార్లు నిన్ను హెచ్చరించాను, అయినా కూడా నువ్వు నా మాట అసలు వినడం లేదమ్మా. ఇప్పుడైనా సరే నువ్వు శ్రద్ధగా విని ఆలకించు అని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కని సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఏమి సందేశాన్ని అందించాలి, ఎందుకు అందించాలి ఇలాగా అని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సాయినాథుని సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి? అమ్మా, నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి, కానీ నేను నిన్ను ఎప్పుడూ కూడా నా బిడ్డవి అని అనుకునేలోపు ఏదో ఒక పని చేసి ఉంటావు. అంటే కోపం తెప్పించేలాగా నీ ప్రవర్తన అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా సరే ఒక్కసారి నువ్వు చెడు పని చేసేసరికి వెంటనే ఇతరులకు నువ్వు చెడ్డదానిలాగా అయిపోతున్నావు. నిజమే కదా? మరి మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒక్కసారికే చెడ్డ అవడానికి కొన్ని మాటలు కానీ కొన్ని ప్రవర్తనలు కానీ సరిపోతాయి. ఎప్పుడూ కూడా నువ్వు ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేదని, నా హృదయం అందు నీకు స్థానం లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నీకు కావలసినది ఏంటో తెలుసా? మనశ్శాంతి. నువ్వు మనశ్శాంతిని కోల్పోయి నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే ఎలా చెప్పు? నీవు మనశ్శాంతిని పొందక ఇతరులను కూడా నువ్వు నీ మాటలతో బాధ పెడుతూ ఉన్నావు. సూటిపోటి మాటలు చాలా ఎక్కువగా అంటూ ఉన్నావు. నీ అనుకున్న వాళ్ళను నువ్వు బాధ పెడుతూ ఉంటే ఎలా చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ చుట్టుపక్కల జరుగుతున్న విధానం గురించి నువ్వు నీకు నచ్చకపోతే సరే వెంటనే ఎదుటి వారిని తిట్టినా లేదా కొట్టైనా సరే బుద్ధి చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏదైనా మాట అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ప్రవర్తించాలని ఎన్నోసార్లు నీకు చెప్పాను. ఇతరుల మనస్సును నొప్పించకూడదు, గాయపరచకూడదు కూడా అని నీకు చెప్పాను. అయినా సరే అది ఏమాత్రం కూడా వినకుండా ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలి, అలా బాధ పెడితేనే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. నిజమే కదా? మరి నువ్వు ఎందుకు ఇలాంటి ధోరణిని నువ్వు అలవర్చుకుంటున్నావు? నేను ఎప్పుడూ కూడా చెప్పింది వినకపోతే నీకు మంచి చెడ్డలు ఎవరు చెబుతారు చెప్పు? ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను నేను స్వీకరించాను కనుక నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవాలి. ఇరుగు పొరుగుతో ఎప్పుడు కూడా కలహాలతో కొట్లాటలతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే అలా గడపడం వల్ల నువ్వు ఎంత చెడ్డవాడిలాగా అయిపోతున్నావో, ఎంత చెడ్డ అమ్మాయిలాగా మిగిలిపోతున్నావో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే మాట్లాడడం వదిలేయి. ఆ వ్యక్తి ఇష్టం లేకపోతే పూర్తిగా దూరమై బ్రతుకు. అలా కాకుండా నీకు నచ్చకపోయేసరికి ఎంతో బాధ పెట్టి అయినా సరే నువ్వు పైశాచిక ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నావు. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి, నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళవద్దు. నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు? నీ మనసు ఆలోచనలు చెడు వైపు వెళుతూ ఉన్నాయి. అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు. పైగా నీ వల్ల నీ భార్య, పిల్లలు, నీ తల్లిదండ్రులు అంతా కూడా శిక్షను అనుభవించాల్సిందే. నీవు ఏం చేయకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు. నీకు కావలసింది తిండి, బట్ట. దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు, అన్నీ చేకూరుతాయి. కాదు నా ఇష్టమని అంటావా? ఇక నీ కర్మానికి నేను నిన్ను వదిలేస్తున్నాను ఇలా అనడం కూడా నాకు చాలా బాధగా ఉంటుంది.
కానీ ఏం చేయగలను చెప్పు? నువ్వు చేసే ప్రవర్తన, నీ మాట తీరు అలా ఉంది కనుకనే నేను ఇలా కఠినమైన మాటలను నీకు సందేశంగా పంపుతున్నాను. సరే, ఇంతవరకు జరిగిందేదో జరిగింది. ఇకపై నువ్వు సంతోషంగా జీవితాన్ని గడుపుతానని, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటానని నాకు మాట ఇవ్వు. అలా మాట ఇచ్చిన వెంటనే నువ్వు మాట తప్పుతావు. నీ దగ్గర ఉన్న బుద్ధి అలాంటిది. పైకి నాపై చాలా భక్తిగా ప్రవర్తిస్తావు. భక్తి ఉన్నట్లు బాబా అంటే నాకు చాలా ఇష్టం, నేను బాబాని మనస్ఫూర్తిగా కొలుస్తాను అని చెప్తూ ఉంటావు. వెంటనే నీ మనసులో బాబా లేడు, ఎవరూ లేరు, ఒకవేళ ఉంటే నాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాడా అని నీకు నువ్వే ప్రశ్న వేసుకుని అపనమ్మకంతో నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ఇలా ఉండడం మంచిదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను ఏది చెప్పినా కూడా అది నీ మంచి కొరకే అని భావించి ప్రతి సందేశాన్ని పంపుతూ ఉంటాను. అది మంచి మాటలైనా సరే, ఒకవేళ బుద్ధి చెప్పాల్సి వస్తే హెచ్చరించి అయినా నిన్ను ఒక తండ్రి స్థానంలో నిలబడి చెప్తూ ఉంటాను. నువ్వు వాటిని వినకుండా బాబా నాకు కఠినమైన సందేశాలను పంపిస్తున్నారు అని నువ్వు నాపై ఈర్ష్యాభావంతో భక్తితో లేకుంటే ఎలా చెప్పు? నేను చెప్పింది శ్రద్ధగా విని నీకు మనస్ఫూర్తిగా ఆ పని చేయాలని అనిపిస్తేనే చెయ్యి. అంతేకాని మనసులో ఇష్టం లేకుండా బాబా నన్ను ఈ పని చేయాలని ఆదేశించారు, బాబా మాట నేను వినడం ఏంటి, అసలు బాబా లేరు, ఎవరూ లేరు, ఒకవేళ ఉంటే నేను ఇలాంటి శిక్షను అనుభవించాలా, నాకు ఇలాంటి బ్రతుకుని ఇస్తారా, ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా నాపై దయ లేదు, అందుకే నేను ఇలాంటి ప్రవర్తనను ప్రవర్తిస్తున్నాను అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. నేను నీపై చూపించేది కపట ప్రేమ కాదు. నేను ఎప్పుడు కూడా నా భక్తులను నా బిడ్డలుగా అనుకుని ఎప్పుడు కూడా వాళ్ళని నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండేందుకు అన్ని రకాలుగా నేను మీకు పంపిస్తూ ఉంటాను సంతోషాల వల్ల. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు కూడా ఈర్ష్యా ధోరణికి గురి చేస్తూ ఉంటావు, ఈర్ష్యాభావంతో ఉంటావు. మీకు బుద్ధి చెప్పడం నా దండనగా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మీరు వినరు. నా భక్తులమని చెప్పుకుంటూ మీరు చేసే ఈ పనులు చూస్తుంటే ఏ విధంగా మిమ్మల్ని మార్చాలి అన్నది నాకు కూడా పాలుపోవడం లేదు. మీ తోటి వారిని చూసి అయినా తెలుసుకోండి. ఎన్ని రోజులు సాగుతుందని అనుకుంటున్నారు చెప్పు? ఇలాంటి ప్రవర్తన ఎందుకు బాబా మాపై కోపంగా ఉన్నారని మీరు అడగవచ్చు. మేము ఏం చేశామని అని కూడా అడగవచ్చు. మీరు అనుకుంటున్నారే కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వారు మాత్రం తాము చేసింది తాము అనుకుంటూ విర్రవీగిపోతున్నారు. తెలుసుకోండి, ఇప్పుడు చెప్తాను. వారు ఏం చేస్తున్నారు? ఒకరి విషయాలను సేకరించిన తరువాత వారి ఆప్తులకు తప్పుగా చేరవేస్తూ వారి ఇరువురి మధ్య గొడవలు సృష్టించి సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళు గొడవలు పడితే చాలా ఆనందిస్తూ ఉంటారు. కేవలం పడితే సరిపోతుందా, కేవలం ఒక కాలక్షేపంగా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొందరు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడిపోలా చేయడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరైతే దొంగతనాలు చేస్తున్నారు. దొంగిలించడం అంటే ధనం ఒకటే కాదు, వారికి అవసరమైనది ఏదైనా సరే తమ ఒంటికి కానీ తమ మెదడుకి కానీ ఇసుమంతైన శ్రమ పెట్టకుండా ఇతరుల నుండి సులువుగా దొంగిలించి తమదని చలామణి చేసుకుంటున్నారు. అలా సంపాదించినది ఏదైనా సరే మీకు అవసరం కనుక ఆదుకోదని తెలుసుకో. ఇలా ఒకటి కాదు, అవతలి వారి నుండి ఎంత లభిస్తే అంత అక్రమంగా తమదే అన్నట్టుగా ఉపయోగించుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటారు. ఇటువంటి వారందరూ తెల్లవారగానే నాకు పరమ భక్తులుగా పూజలు చేస్తూ ఉంటారు. వారు ఈ విధంగా అనుకుంటున్నారేమో, వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజించినా రక్షణగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటానని. అటువంటిది ఎన్నడూ జరగదు. కొన్ని రోజులు మీరు మారడానికి నేను అవకాశం ఇస్తాను. కొందరు నువ్వు అనుకుంటూ ఉంటావు మారడానికి నాకు అవకాశం ఇచ్చారు బాబా అని, కానీ నువ్వు మారాలి కదా. ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొందరు గమనించి మారుతారు, బాగుపడతారు. మిగిలిన వారు చేసేదానికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే. అందుకే నేను మీకు పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా మంచిగా ఉండండి. కొద్ది రోజులు ఇబ్బందులకు బాధపడినా సరే జీవితాంతం సుఖంగా ఉంటారు. నీతి నిజాయితీగా ఉండడం వల్ల
మీ తర్వాత తరాలకు కూడా మేలు చేసిన వారు అవుతారు. ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి ప్రవర్తనను మర్చిపోయి ఇటువంటి జీవితాన్ని గడపవద్దు అని చెబుతూ ఉంటాను. నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటలను నువ్వు శ్రద్ధగా ఆలకించి వింటే కనుక నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. లేదు ఇక నేను వినను, నేను నా జీవితాన్ని నేను ఇలాగే గడుపుతాను అని అనుకుంటే ఇక నీ కర్మ అని నేను ఎప్పటికీ కూడా నేను పట్టించుకోను. ఇది మాత్రం వాస్తవం. ఏంటి బాబా, ఏ తప్పులు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా అందరూ మా బిడ్డలే అని మీరు అంటూ ఉంటారు కదా. అవును, నిజమే, అందరూ నా బిడ్డలే. కానీ అందులో కొందరిని మాత్రమే నేను చాలా ఇష్టపడతాను. ఎవరికి హాని చేయకుండా, ఎవరిని చెడును కోరుకోకుండా, ఎవరిని తప్పుడు మార్గంలో ప్రయాణింప చేయకుండా ఎప్పుడూ కూడా నా నామస్మరణ చేసుకుంటూ నేను చెప్పిన విధంగా నడుచుకున్న వాళ్ళు అందరూ నా భక్తులు. వీళ్ళందరూ పూజ చేసినా చేయకపోయినా, వ్రతాలు నోములు ధూప దీప నైవేద్యాలు సమర్పించినా సమర్పించకపోయినా సరే వీళ్ళందరూ కూడా నాకు ప్రియమైన బిడ్డలు, ఆప్తులు అవుతారు. కానీ మీరు ఎంత చెప్పినా కూడా వినకుండా ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బాబా నాకు ఇష్ట దైవం అని పైకి మాత్రం చెప్పుకుంటూ ఎప్పుడు కూడా నా నామస్మరణ పైనే జపిస్తూ నలుగురిలో నటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఎప్పటికీ నా భక్తులు కాలేరు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఎప్పుడు కూడా వీళ్ళని తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో ప్రయాణించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొందరు మారరు. అలాంటి వారిని నేను ఇక వదిలివేయడం తప్పదు కదా. వాళ్ళ కర్మలను వాళ్ళు అనుభవించక తప్పదు. సరే, ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పని ఒప్పుకుని పశ్చాత్తాపపడు. ఇతరులను ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా నీ మాటల వల్ల ఇతరుల జీవితాన్ని ఎప్పుడు కూడా అల్లకల్లోలానికి గురి చేయకుండా ఎవరి జీవితం వారిదే, ఎవరు దేవుడు ఎవరికి ఏది ప్రసాదిస్తాడో, ఎలాంటి కర్మలను అనుభవిస్తాడో, ఎలాంటి కర్మలను ఇస్తాడో అన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించు. వారి వారి పూర్వ జన్మల కర్మలను బట్టి ఎలాంటి ఫలితాన్ని అయినా అనుభవిస్తూ ఉంటారని గుర్తుంచుకో. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు, మంచి కర్మలను చేస్తే మంచి ఫలితాలను అనుభవిస్తారు. ఒకవేళ నువ్వు గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో నువ్వు ఎటువంటి కర్మలనైనా అనుభవిస్తూ ఉంటావని గుర్తుంచుకో. అవి మంచి అయినా కానీ చెడు అయినా కానీ ఈ జన్మలో నువ్వు ఎటువంటి చెడు పనులు చేయడానికి ప్రయత్నించకు. ఎవరిని బాధ పెట్టకు మాటలతో. అందుకే నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడు కూడా చెడు మార్గంలో ప్రయాణిస్తూ చెడు పనులు చేయడం వల్ల నీకు ముందు జన్మలో చాలా ఇబ్బందుల పాలు అవుతావు. వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు మంచి కర్మలను అనుభవించాలి అని అనుకుంటే ఇప్పుడు పాపాలను చేయకు. ఎవరిని మాటలతో బాధ పెట్టకు. ఖచ్చితంగా పుణ్యాన్ని మూట పెట్టుకుని మనం ఏదైనా కూడా సాధించాలనే వాస్తవాన్ని గుర్తుంచుకో. ఇప్పటికైనా ఎప్పటికైనా సరే బాబా చెప్పింది గుర్తుంచుకుని సన్మార్గంలో నువ్వు ప్రయాణించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి అని తెలుపుతూ ఉంటాను. నేను మంచి మార్గంలో ప్రయాణించే వారికి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్లకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాను. చెడు మార్గంలో ప్రయాణించే వాళ్ళతో కూడా ఉండి వాళ్ళు చేసే తప్పులను వాళ్లకు సరిచేస్తూ ఇలా చేయకూడదు అని చెప్పుకుంటూ వస్తాను. అయినా కూడా వాళ్ళు నా మాట వినకపోతే ఇంకా నేను ఏమి చేయగలను చెప్పండి. ఇక మీ కర్మ మీరు అనుభవించక తప్పదు అని వదిలివేయడమే. ఎప్పటికైనా ఈ బాబా చెప్పిన మాటను మనస్ఫూర్తిగా ఆలకించి నేను చెప్పిన సన్మార్గంలో ప్రయాణిస్తూ నేను చెప్పిన మంచి దారిలోనే వెళుతూ ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని అనుభవించాలి అని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను మీకు మాట ఇస్తున్నాను. తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు దారిలో ప్రయాణించవద్దు. ఎప్పుడూ కూడా మంచి మార్గంలో మంచి జీవితాన్ని ప్రసాదించుకోండి. మంచి కర్మలను అనుభవిస్తారు. మంచి పనులు చేస్తూ ఉండండి. ఇతరులకు సహాయపడుతూ ఉండండి. మీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం వల్ల మీరు పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మీకున్న చెడు కాలమంతా కూడా వెళ్ళిపోతుంది అని నేను నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను అని సాయినాథుడు చెబుతూ ఉన్నారు. సాయినాథుడు చెప్పినటువంటి సందేశం
మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేయండి. మరలా సాయంత్రం సాయి బాబా సన్నిధి ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన సాయినాథుని ఆశీస్సులు మనందరి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.